యెషయా గ్రంథం 57:18. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యం, ఏ వాక్యాన్ని బోధించాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి వాక్యం, ఈరోజు నేను చెబుతున్నటువంటి అంశం ప్రవర్తన, స్వస్థత, నడిపింపు, ఓదార్పు. ప్రవర్తనలో స్వస్థత, స్వస్థతలో నడిపింపు, నడిపింపులో ఓదార్పు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు మనకు 4 మాటలు మనకు కనబడతా ఉన్నాయి. మొదటిది ప్రవర్తన, రెండవది స్వస్థత, మూడవది నడిపింపు, నాలుగవది ఓదార్పు. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచితిని, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చదను. ఈరోజు సంఘములో ఆత్మ చెబుతున్నటువంటి మాటను చెవులు గలవాడు వినును గాక. ఆమేన్, హల్లెలూయా. సంఘములో ఆత్మ చెబుతున్నటువంటి మాట, వారి ప్రవర్తనను నేను చూచితిని. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన ప్రవర్తనను చూస్తూ ఉన్నాడు. మొదటిది ప్రవర్తన. ప్రవర్తన అంటే ఏంటంటే, ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అని రుజువు చేసేది ఏమిటి అంటే ప్రవర్తన, బిహేవియర్. ఒక వ్యక్తి ప్రవర్తన బట్టి ఈ వ్యక్తి మంచివాడా చెడ్డవాడా, ఇతని నమ్మొచ్చా లేదా అని ఎవరు డిసైడ్ చేస్తారు? ఏది డిసైడ్ చేస్తుందంటే ప్రవర్తన. దేవుడు కూడా మనిషిలో ప్రవర్తనను కోరుకుంటున్నాడు. దేవుడు కూడా మనిషిలో ప్రవర్తనను చూస్తున్నాడు. నేను ప్రవర్తనను చూసి వారిని ఆశీర్విస్తాను, ప్రవర్తనను చూసి వారిని నేను స్వస్థపరుస్తాను, వారి ప్రవర్తనను చూసి నేను వారిని నడిపిస్తాను, ప్రవర్తన చూచి వారిని నేను ఏం చేస్తా అన్నాడు? ఓదారుస్తాను. ఈరోజు నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, నువ్వు వేదనలో ఉన్నప్పుడు, నీ కన్నిటిలో ఉన్నప్పుడు, నీ బాధలో ఉన్నప్పుడు, నీ దేవుడిని నిన్ను ఓదార్చాలంటే మొట్టమొదటిగా ఆయన నీలో చూసేది ఏంటంటే నీ యొక్క ప్రవర్తన దేవుడు చూస్తాడు. మన ప్రవర్తన దేవుడి ఎదుట అది సరిగ్గా ఉండాలంటే, దేవుడు మనలను స్వస్థపరచాలంటే, దేవుడు మనలను నడిపించాలంటే, దేవుడు మనలను ఇదిగో ఓదార్చాలంటే మన ప్రవర్తన గురించి మనం ఏం చేయాలి? ఏం చేస్తే ఈ ప్రవర్తన దేవుడికి అంగీకారం అవుతుంది అంటే, ఒకసారి బైబిల్ ఉన్న వారందరూ కూడా సామెతలు 3వ అధ్యాయము 6వ వాక్యం ధ్యానించండి. సామెతలు 3వ అధ్యాయము 6వ వాక్యం ధ్యానించండి త్వరగా. నీ ప్రవర్తన అంతటి విషయంలో ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవులను సరళముగా చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ప్రవర్తన అంతటి విషయంలో, నీ ప్రవర్తన అంతటి విషయంలో ఏం చేయాలంట? ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. దేవుడి అధికారమునకు ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో, అంగీకరిస్తావో, దేవుని ప్రవర్తనను ముందు పెట్టి, దేవా నేను నడిచే త్రోవలు సరళము కావాలి, నేను వెళ్తున్న మార్గములు సరళము కావాలి, నేను వెళ్తున్నటువంటి చోటల్లో కూడా నీ ఆశీర్వాదము రావాలి అనేసి మనము ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడు దేవుడు చెబుతున్న ఒకే ఒక మాట,
నీ ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ప్రవర్తనలో ఎవరి అధికారం కావాలంట? దేవుడి అధికారమునకు ఒప్పుకోవాలి. అంటే అర్థం ఏంటి? దేవుడి అధికారమునకు నీవు ఒప్పుకోవాలంటే ఏం చేయాలి? సామెతలు 16:7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రవర్తన అందరి విషయంలో ఎప్పుడైతే నువ్వు దేవుడి అధికారమునకు ఒప్పుకుంటావో, దేవుడి అధికారమునకు నీ ప్రవర్తన అప్పగిస్తావో, దేవా ఇది నా ప్రవర్తన సరిగ్గా లేదయ్యా, నేను మంచి ప్రవర్తనలో నేను నడవాలి, మంచి జీవితంలో నేను సాగాలి, ఈ నా ప్రవర్తన మీకు ఇష్టమైనదిగా ఉండాలి, మీకు ఇష్టమైనటువంటి ప్రవర్తన నేను నడవాలయ్యా. నువ్వు ఎలా నడిచావో ఇన్ని రోజులు, ఎలా బ్రతికావో ఇన్ని రోజులు, ఎలా జీవించావో ఇన్ని రోజులు, అది దేవుడికి ఇష్టముగా జీవించావా లేదా కష్టముగా జీవించావా? మనుషులు మెచ్చే ప్రవర్తన నువ్వు జీవించావా? మనుషులకు ఇష్టకరంగా నువ్వు ఉన్నావేమో, మనుషులకు ఇష్టకరంగా ఉండి దేవుడి అధికారమునకు ఒప్పుకొనకుండా మనుషుల ఇష్టాలను నెరవేరుస్తూ, మనుషుల కోరికలను నెరవేరుస్తూ, మనుషుల తలంపులానుసారంగా, మనుషులను ఆలోచనానుసారంగా నీవు నడిచి ఉన్నావేమో. ఈ ఉదయకాశంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ విధంగా నడిచి నీవు అనేకులను శత్రువులను సంపాదించుకున్నావేమో, అనేకులు శత్రువులను సంపాదించుకున్నావేమో. ఏంటయ్యా శత్రువులను నేను సంపాదించుకున్నాను? ఎలా? ఒక వ్యక్తితో సహవాసం చేస్తే ఆ వ్యక్తి గిట్టని వాడు అంటాడు, ఒరే వాడు మన శత్రువుకి మిత్రుడు కనుక మనకు ఏమైతాడు? శత్రువు అవుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన శత్రువుకి వాడు మిత్రుడు అంటే మన దగ్గర బాగానే ఉంటున్నాడు, మన దగ్గర అన్ని కూడా చేస్తున్నాడు, ఏం చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మనకు తోడుగా, అన్ని విషయాలు మనకు తోడుగా ఉండి వాడిని తప్పిస్తున్నాడు. అయితే వాడు మనకు కూడా శత్రువు కనుక మనము కూడా వాని పైన ఏం పెంచుకుందాం? పగను పెంచుకుందాం అన్నట్టుగా మనుషులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తన అంతటి విషయంలో నువ్వు దేవుడి అధికారంలోకి నీవు ఒప్పుకుంటే అప్పుడు ఆయన అంటున్నాడు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మిత్రులుగా చేయును. ఎప్పుడైతే దేవుడితో సహవాసం చేస్తే, నీ ప్రవర్తన ఎప్పుడైతే దేవునికి ప్రీతికరముగా అంటే ఇష్టకరమైనటువంటి ప్రవర్తన నీలో ఉంటుందో అప్పుడు శత్రువులను సైతము దేవుడు నీకు మిత్రులుగా మారుస్తాడు. ఎలా మారుస్తాడు దేవుడు శత్రువుల మిత్రులుగా? శత్రువుల మిత్రులుగా దేవుడు ఎలా మారుస్తారు అని అంటే, ఒకరోజు ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంట, తన త్రోవను వెళ్తూ ఉన్నాడంట. తన త్రోవను ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నప్పుడు మరొక వ్యక్తి ఏం చేశాడంట, ఇతనిని చంపాలని మరొక వ్యక్తి ప్రయత్నం చేస్తూ పరిగెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రయత్నం చేస్తూ పరిగెట్టుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలో ఈయన పరిగెడతా ఉన్నాడు, అతను కూడా పరిగెడతా ఉన్నాడు. అతన్ని వెంబడిస్తున్నాడు, ఆయనేమో మరింత దూరంగా పారిపోతున్నాడు. అయితే ఒకరోజు ఇద్దరు కూడా రాజీ పడాలి అని నిర్ణయించుకున్నారంట. ఎందుకు? ప్రతిరోజు మనం ఈ విధంగా కనిపించిన ప్రతిసారి కూడా అతను నన్ను పరిగెట్టించడం, నేను పరిగెత్తడం, నాకెందుకు ఈ పరిస్థితి అని అనుకొని ఒకరోజు నేను రాజీ పడాలి ఆయనతో, ఆయన కావాల్సింది ఇచ్చేస్తే సరిపోతుంది కదా అనుకొని అన్ని కూడా వానికి ఏం కావాలో దాన్ని తీసుకున్నాడు. వస్తూ ఉన్నాడు ముందుకి, ఇంకా వస్తూ ఉన్నాడు ముందుకి. వస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాల. ఒక శత్రువు ఈయన వచ్చేటప్పుడు
వెనక నుంచి తరుముకుంటూ వచ్చేవాడు. వచ్చేటప్పుడు ఊరికే రావడం లేదండి, కొంత సమూహాన్ని వేసుకొని వస్తా ఉన్నాడు. తరుముకుంటూ వస్తుంటే ఏం చలో దిక్కు తెలియకుండా ఆగిపోయాడంట. అయ్యా, అంతమంది శత్రువులను నేను వాడికి రాజీ పడదామని చెప్పేసి వెళ్తా ఉంటే కొన్ని వందల మందిని వేసుకొని నా దగ్గరకు వస్తున్నాడు, నా పరిస్థితి ఏంటయ్యా అని భయంకరంగా ఏడుస్తూ ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడంట, నీ శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చేయమని చెప్పి దేవుడు చెప్పాడంట. ఇంతవరకు ఈయన ప్రార్థన ఎలా ఉంది? అయ్యా, శత్రువు బలము నుంచి నన్ను విడిపించయ్యా అనేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు దేవుడు ఆయనతో చెబుతున్న మాట ఏంటంటే, నీవు నీ శత్రువు యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయని చెప్పి దేవుడు చెప్పాడంట. ఇదేంటి ప్రభువా, శత్రువు క్షేమం కొరకు నేను ప్రార్థన చేయడం ఏంటయ్యా అని అనంగానే అప్పుడు ఒక్కటే దేవుడు చెబుతూ ఉన్నాడు, అతని క్షేమమే నీ క్షేమమునకు కారణం అన్నాడంట. రాజ్యాలను మార్చువాడు దేవుడు, అధికారులను మార్చు దేవుడు, శత్రువును సైతం మిత్రులుగా మార్చే దేవుడు. ఒక్కసారి ఈయన ఎప్పుడైతే తన శత్రువు కోసము ప్రార్థన చేయడం ప్రారంభించాడో, అయ్యా ఈ శత్రువును విడిపించయ్యా అనేసి ప్రార్థన చేయడం మాని, ఈ శత్రువును కాపాడయ్యా, ఆయనకు మారు మనసును దయచేయ్యా, రక్షణ దయచేయ్యా, అతనికి నా పైన ప్రేమను కలగజేయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ శత్రువు దగ్గరకు వచ్చాడు. శత్రువు దగ్గరకు వచ్చేసి ఈయన మోకాలు ఉన్నటువంటి ఈయన యొక్క షర్టు పట్టుకొని పైకి లేపాడు. పైకి లేపి ఆమెన్ చెప్పు అన్నాడంట. ఆమెన్ చెప్పంగానే ఈ శత్రువు గడగడ వణికిపోతున్నాడు. అయిపోయింది, ఇక నన్ను చంపేస్తాడు వీడు, ఒక్కడే ఉన్నాను, ఇతని దగ్గర చాలా మంది ఉన్నారు, నేను ఏమైపోతానో అని చెప్పేసి గడగడలాడిపోతూ ఉన్నప్పుడు అప్పుడు ఆ శత్రువు పలుకుతున్న ఒకే ఒక మాట, నేను నిన్ను చంపడానికి ఇంత మందిని వేసుకొని నీ దగ్గరకు వస్తే నీవు నా క్షేమాన్ని కోరి ప్రార్థన చేస్తున్నావా? నేను బాగుండా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నావా? నీకు ప్రాణ భయం లేదా అంటూ ఉన్నప్పుడు అప్పుడు ఈ వ్యక్తి చెప్పిన ఒకే ఒక్క మాట, అయ్యా ఈ క్షణం వరకు నాకు ప్రాణ భయం లేదు, ఇంతవరకు నేను నిజముగా చెప్పాలంటే నీ నుంచి నన్ను తప్పించు దేవా అని ప్రార్థించాను. కానీ దేవుడు నాకు చెప్పాడు, ఆయన క్షేమాన్ని కోరి ప్రార్థన చేయమని చెప్పాడు. నేను నీ క్షేమాన్ని కోరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇదిగో ఈరోజు నీ క్షేమమే నా క్షేమం అని దేవుడు చెప్పాడు అనగానే ఆ శత్రువు మిత్రుడిగా మారిపోయి గట్టిగా కౌగులించుకొని నా కోరికే కాదు, నా కుటుంబం కోరికే కాదు, నా వారందరి కోసము కలిసి ప్రార్థన చేద్దామని చెప్పేసి ఒక ప్రార్థన సహవాసంలోనికి వారు వచ్చారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు యెహోవా అతని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేస్తాడు. నీ ప్రవర్తన ఎలా ఉండాలి? మనుషులు ఎలా నీ ప్రవర్తన, వ్యక్తిగతంగా నీ ప్రవర్తన, వ్యక్తిగతంగా నీ ప్రవర్తనను ఎవరి చేతికి అప్పగించాలంట? నీ ప్రవర్తన అంతరి విషయంలో ఆయన అధికారమునకు ఒప్పుకోవాలంట. తర్వాత రెండవదిగా నీ ప్రవర్తన ఎలా ఉండాలి ఒకసారి చూద్దాం. ప్రసంగి 5:1 ధ్యానించండి. నీవు దేవుడి మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ప్రవర్తన అంతటి విషయంలో ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. దేవుడి మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన, నువ్వు మందిరమునకు పోతున్నప్పుడు అంటే నువ్వు బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తున్నప్పుడు నిన్ను ఎవరు చూస్తున్నారు? నీ ఇంటి పక్కల వాళ్ళు చూస్తున్నారు, దారిలో వస్తున్న వారు చూస్తున్నారు, నీతో పాటు ఉన్నవారు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. నువ్వు దేవుడి మందిరానికి వెళ్తున్నావు కదా, ఏదైనా ఇంటి పక్కన వారికి మనకి ఏదైనా గొడవ జరిగితే వాళ్ళు పలికే ఒకే ఒక్క మాట ఏమని పలుకుతారు చెప్పండి? దేవుని నమ్ముకున్నావే, మందిరానికి పోతున్నావే, మీరు ప్రార్థన చేస్తారే, ఈ మాట అనొచ్చా అంటారా? అనరా? మొదట వచ్చే మాటే అది, మొదట వచ్చే మాటే అది, ఇంకా వేరే మాట రాదు.
దేవుడు అంటున్నాడు, నీ దేవుడి మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటి విషయంలో జాగ్రత్తగా ఉండము. నువ్వు పని చేసే దగ్గర, నువ్వు వ్యాపారం చేసే దగ్గర, నువ్వు ఉద్యోగం చేసే దగ్గర, నీతో పాటు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకుండా నీ ప్రవర్తన అపవిత్రంగా ఉండి పైకేమో భక్తి వేషం, లోపలేమో మోసం, ఇది పెట్టుకొని పైకి భక్తి వేషం వేస్తూ నువ్వు పని చేసే కాడ ఈడనేమో యేసు ప్రభు మందిరంకి వచ్చేమో యేసయ్యా నీ సన్నిధిలో ఉంటానయ్యా అని పాడుతూ, యేసయ్యా నీ సన్నిధిలో ఉంటానయ్యా పాడుతూ, రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, నేను ఉండలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా, నేను చచ్చిపోతానయ్యా. చచ్చిపో, ఎవరు కాదంటారు? ఏమంటావు? నేను ఉండలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా, నేను చచ్చిపోతానయ్యా. నువ్వు చచ్చిపో. ఎక్కడ నువ్వు సావాలి? మారు మనస్సు పొంది బాప్తిసం పొంది బల్ల ఆరాధనలో నువ్వు పాలు పంపులు పొంది దేవుని రక్తమును దేవుడి మాంసమును తింటున్నావంటే నువ్వు చచ్చి మరలా ఏమయ్యావు? బ్రతికావు, విసర్జించావు లోకాన్ని, పాపాన్ని విసర్జించావు, లోకంలో ఉన్న వాటిని విసర్జించావు. ఒక విధంగా మారు మనస్సు అంటే పాత వ్యక్తి చనిపోయాడు, కొత్త వ్యక్తి బతుకుతున్నాడు. కొత్త వ్యక్తి బతికిన తరువాత మరలా పాతవాడు రాకూడదు నీలోకి. బైబిల్లో ఒక మాట ఉంటది, ఏంటంటే కుక్క తన వాంతికి చేసుకొని దాన్ని మళ్ళీ తింటదంట. బైబిల్లో ఉందండి వాక్యం, ఇది నా నోటి మాట కాదు. కుక్క వాంతికి చేసుకొని మళ్ళీ తింటదంట. అదే అంటే దేవుడు అంటే దాని అర్థం ఏంటి? మరి మనిషి పాపాన్ని విసర్జించి, లోకాన్ని విసర్జించి, సినిమాలు విసర్జించి, షికార్లు విసర్జించి, లోకంలో ఉన్న దాన్ని విసర్జించి, సమస్తాన్ని విసర్జించి, నాకు ఈ లోకం వద్దు, దేవుడు కావాలని నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవుడి దగ్గరకు వచ్చి నీ ప్రవర్తనను మార్చుకొని, నీ మనస్సును మార్చుకొని నువ్వు దేవుడిలో ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్ళి స్నేహితుల కాటికి వెళ్ళి, రేయ్ నీ స్టేటస్ సూపర్గా ఉందిరా బాబు, నీ స్టేటస్ సూపర్గానే ఉంది, లేదు ఇదిగో నువ్వు చెప్పే మాట సూపర్గా ఉంది, ఆ డైలాగ్, ఆ సినిమా, ఆ డైలాగ్ అది సూపర్, అలాగే ఏంటది? నువ్వు ఆ విధంగా మాట్లాడుతున్నావు, ఆ విధంగా బ్రతుకుతున్నావు, ఆ విధంగా జీవిస్తున్నావు అంటే ఇదిగో ఆడ పోతూ ఉన్నటువంటి ఆ కుక్కకు నీకు సంబంధము ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్లే, తేడా లేదు. కారణం ఏంటి? విసర్జించావు, నాకు వద్దని మళ్ళీ తింటున్నావు అంటే అర్థం ఏంటి? దేవుడు అందుకే బైబిల్లో రాశాడు, కుక్క తన వాంతికి చేసుకొని మరలా తింటున్నట్టు ఆ విధంగా మీరు ఏం చేస్తున్నారు? లోకాన్ని విసర్జించారు. అందుకే లోకాన్ని విసర్జించబడి నీవు దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి నీవు ఎలా ఉండాలి? నీ ప్రవర్తన అంతటి విషయంలో జాగ్రత్తగా చూసుకో. దేవుడిని నమ్మిన తర్వాత నువ్వు బూతులను విసర్జించావు, దేవుడిని నమ్మిన తర్వాత నువ్వు చాడీలను విసర్జించావు, దేవుడిని నమ్మిన తర్వాత నువ్వు లోకాన్ని విసర్జించావు, అన్నిటిని విసర్జించావు. ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే చాలు చిర్రెత్తుకొని పోయి మీదికి వెళ్ళిపోయి ఏకంగా దాని బూతులే. ఇంగ్లీష్ మాటలు, స్వచ్ఛమైన ఆంగ్ల ఇంగ్లీష్ మాటలు ఇక్కడ నేర్పబడును అన్నట్టుగా అన్ని ఇంగ్లీష్ మాటలే. కష్టం కలిగిందా? కష్టం వచ్చినప్పుడు ముఖం అంతా ముడుచుకొని ఒక్కసారి ఇటు పెట్టుకోండి, ఏమైందయ్యా కష్టం వచ్చిందన్న, నాకు ప్రార్థన చేయండి అన్న. డబ్బులు వచ్చినప్పుడేమో వెంటనే బాగా అన్నా చెప్పండి ఏంటి సంగతులు, అది కాదు. కష్టములో, నష్టములో, వ్యాధుల్లో, బాధల్లో, నిందల్లో, అవమానంలో ఎక్కడ ఉన్నా కూడా నీ ముఖము నుంచి చిరునవ్వు అనేది వెళ్ళకూడదు. లోపల బయటికి మాత్రం ఎలా ఉండాలి తెలుసా? నీ ప్రవర్తన అంతటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా? చదువుతూ ఉన్నటువంటి పత్రికల వంటి వారు. క్రైస్తవులంటే చదువుతూ ఉన్నటువంటి పత్రికల వంటి వారు. ప్రతి ఒక్కరికి నీ జీవితం చదువుతున్నటువంటి పత్రిక కావాలి.
అంతేకాని నీ ప్రవర్తన విషయంలో నీవు అంత కూడా జాగ్రత్తగా లేకుండా నీ మనస్సులో చెడు నింపుకొని నీవు ఏదో రకంగా దేవుడి మందిరంలో అంటున్నాడు అక్కడ ఏమని, బుద్ధిహీనులు అర్పించుకున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. సమీపించి దేవుడి మాట వినుట శ్రేష్టము. వారు ఎవరు? బుద్ధిహీనులు. ఎలా ఉంటారో తెలుసా? బుద్ధిహీనులు తెలియకయే దుర్మార్గపు పనులు చేస్తారు. తెలియకయే అంటే దాని అర్థం ఏంటి? నువ్వు తెలిసి కూడా దుర్మార్గ పనులు చెయ్యకూడదు. విసర్జించవు దాన్ని. నాకొద్దు లోకం, నాకొద్దు ఈ పాపం అని విసర్జించిన తరువాత మళ్ళీ నువ్వు దాన్ని కోరుకోకూడదు. ఏ ప్రవర్తనను కలిగి ఉండాలి? ఒక్కసారి చూద్దాం. 1 పేతురు 1వ అధ్యాయము 16వ వాక్యం ధ్యానించండి. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు. మిమ్మును పిలిచిన వాడు పాపి కాదు. మిమ్మును పిలిచినటువంటి దేవుడు కామ క్రోధ మద మత్సరము లేనటువంటి వాడు, పరిశుద్ధుడైన. జన్మ పాపము గాని, కర్మ పాపం గాని, పుణ్య పాపం గాని కలలో కూడా పాపము చేయలేదు మన దేవుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడుగా ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన యందు నీవు పరిశుద్ధురాలిగా, పరిశుద్ధుడిగా ఉండాలి. ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. కారణం ఏంటో తెలుసా? మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు. దేవుడు మన ప్రవర్తనను చూచినప్పుడు మనము పరిశుద్ధులై మన ప్రవర్తన అంతటి విషయంలో ఆయన అధికారమును ఒప్పుకుంటే శత్రువులను సైతము మిత్రులుగా చేసి పరిశుద్ధపరచి మనను స్వస్థపరచి నడిపించి మనలో ఎవరైతే దుఃఖములో ఉంటారో వారిని ఓదార్స్తాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటిది ప్రవర్తన. మన ప్రవర్తన ఎలా ఉండాలి? మన ప్రవర్తన అంతటి విషయంలో ఆయన అధికారమును ఒప్పుకొని ఉండాలి. మన ప్రవర్తన ఎలా ఉండాలి? మన ప్రవర్తన దేవుడికి ప్రీతికరముగా ఉండాలి. మన ప్రవర్తన ఎలా ఉండాలి? మన ప్రవర్తన దేవుడి మందిరమునకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన ఎలా ఉండాలి? పరిశుద్ధమైనదై ఉండాలి. ఆ విధంగా ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? రెండవదిగా స్వస్థత పరుస్తాడు. ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వాక్యం ధ్యానించండి. నిర్గమ 15:26 మీ దేవుడైన యెహోవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అన్నిటినీ అనుసరించి నడుచునేలా నేను ఐగుప్తులో కలుగజేసిన రోగములలో ఏది నీకు కలుగదు. నీకు స్వస్థపరచు యెహోవాను నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ఆయన ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడిచి ఆయన చిత్తానుసారంగా నువ్వు నడుచుకోవడం నువ్వు ప్రారంభిస్తావో అప్పుడు దేవుడు అంటున్నాడు, ఐగుప్తు అనగా లోకములో కలుగుతున్నటువంటి ఎటువంటి రోగములు, ఎటువంటి వ్యాధులు, ఎటువంటి కీడులు నీ మీదికి నేను రానియను. ఎందుకో తెలుసా? ఒకవేళ వచ్చినా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు మనలో చూచేది ప్రవర్తన. హిజ్కియాకు మరణకరమైన రోగం సంభవించినప్పుడు భక్తుడైనటువంటి యెషయా వచ్చే ప్రవక్త, హిజ్కియా నువ్వు చనిపోతావయ్యా, మరణకరమైన రోగం నీకు వచ్చింది, నువ్వు చనిపోతావు అన్నప్పుడు అప్పుడు హిజ్కియా దేవుడి సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీ సన్నిధానంలో నేను ఎటువంటి ప్రవర్తన కలిగి నేను జీవించానో అది నీకు తెలుసయ్యా. మంచి ప్రవర్తన కలిగి ఉన్నాను. నా ప్రవర్తన చూచి, నా ధర్మ కార్యములు, నేను చేసిన పుణ్య కార్యములు చూచి నన్ను స్వస్థపరచయ్యా అని ప్రార్థన చేశాడు. దేవుడు ఆయనకు ఆయుష్కాలమును పొడిగించాడంట. ఒకని ప్రవర్తన వానిని స్వస్థతను కలగజేస్తుంది.
ఒకని ప్రవర్తన ద్వారా వారిని దేవుడు ఏం చేస్తాడు? మూడవదిగా నడిపించును అంటున్నాడు. చూద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వాక్యం ధ్యానించండి. ఇర్మియా 31:9. వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థిస్తుండగా నేను వారిని నడిపించుదును. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పో బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపించుదును. ప్రైజ్ ది లార్డ్. చూసారా? వారు ఏడ్చుచు వచ్చెదరు. ఈరోజు ఎంతమంది మన మధ్యకి ఏడ్చుచు వచ్చారు, ఎంతగానో ఏడ్చుచు వచ్చారు. గత 3 వారాల నుంచి వారిలో ఏడుపు ఆగడం లేదు. వారిలో బాధ, ఆ దుఃఖం వారిని కలిసి వేస్తా ఉంది. కోలుకోలేనటువంటి దెబ్బ, కోలుకోలేనటువంటి దెబ్బ. ఆ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం, వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థన చేయగా నేను వారిని నడిపించెదను. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు మార్గమున నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపించుదును. ప్రైజ్ ది లార్డ్. వారు ఏడ్చుచు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలంట? నన్ను ప్రార్థన చేయాలి. ఈరోజు నీ దుఃఖం పోవాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. హిజ్కియా జీవితంలో మరణమైపోతున్నావు హిజ్కియా అంటే అప్పుడు దేవుడు అతనితో మాట్లాడిన ఒకే ఒక మాట, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. చప్పట్లు కూడా దేవుని మెంపరచు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన అంగీకరించున్నాను, నీవు కన్నీళ్లు కాచుతాము నేను చూచాను హిజ్కియా. ఈరోజు నువ్వు కారుస్తున్న కన్నీరు, నువ్వు ఏడుస్తున్న ఏడుపు దేవుడు చూస్తున్నాడు. మనుషులు చూచి ఒకవేళ నిన్ను విసర్జించవచ్చు. ఏంట్రా ఎప్పుడు వీడు ఏడుపగవాడు, ఏడుపగంది అని చెప్పేసి అనొచ్చు. లేచిన వెంటనే ఏడుపు ముఖం చూశానురా, ఏంట్రా బాబు ఈ జీవితం మాకు అనొచ్చు. దేవుడు అంటున్నాడు, ఇదిగో వారు ఏడ్చుచు నా సన్నిధికి వచ్చి నన్ను ప్రార్థన చేస్తే నేను వారిని నడిపిస్తాను. బిడ్డా, ఈరోజు నువ్వు ఎలా నడవాలో, ఈరోజు నువ్వు ఎలా నడవాలో, ఎలా నీ జీవితాన్ని కట్టుకోవాలో. నీవు నమ్మిన వారు నీకు మోసం చేయవచ్చు. నీవు ప్రేమించినటువంటి నీ భర్త నిన్ను మోసం చేయవచ్చు. నువ్వు ప్రేమించమని నీ భార్య నిన్ను మోసం చేయవచ్చు. నువ్వు నమ్మిన వాడే నీ గొంతు మీద కత్తి పెట్టి ఇదిగో నీ బ్రతుకు నీదే అని అనవచ్చు. కానీ ఈ ఉదయకాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు ఏడ్చుచు నా సన్నిధికి వస్తే నీవు నాకు ప్రార్థన చేస్తే నేను నిన్ను నడిపిస్తాను. ఒక మనిషి తనకు తానుగా మనుషుల ఆలోచనలు తీసుకొని, మనుషుల తలంపులు తీసుకొని, మనుషుల ప్రవర్తనానుసారంగా నడిస్తే ఆ నడకలో త్రొట్టిల్లిపోతారంట. ఆ యొక్క నడుస్తున్నటువంటి ఆ యొక్క నడకలో పడిపోతారంట. కానీ దేవుడు ఒక మనిషిని నడిపిస్తే దేవుడు వాక్యం అంటుంది ఏమని? వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను. ఏ బాట? నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపించదను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీళ్ళ కాలువల యొద్ద వేడిగా ఉంటదా? ఎలా ఉంటదండి? చల్లగా ఉంటది. అంటే నీ జీవితము శ్రమలకు, బాధలకు, నిందలకు, అవమానాలకు, కష్టాలకు, కన్నీళ్లకు ఇదిగో ఎంతగానో ప్రేమించానయ్యా. నా కోడలు నా కోడలు నా కోడలు నా కోడలని సమస్తాన్ని నేను నా కోడలకి అప్పగించాను. ఈరోజు నా కోడలు ఏం చేసిందో తెలుసా? నన్ను ముంచింది. బాధపడుతున్నావేమో,
ఈ ఉదయం దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి మంట, ప్రతి వేడి, ప్రతి విధమైనటువంటి ఇదిగో నీ జీవితాన్ని పాడు చేస్తూ తలంపులన్నీ కూడా, ఆలోచనలన్నీ కూడా నాశనము చేస్తున్న ప్రతి దురాత్మ యేసు నామములో నీ నుండి దూరంగా పారిపోవును గాక. నీళ్ళ కాలంలో ఎంత దేవుడు నిన్ను నడిపించును గాక. ప్రతి చీకటి నుంచి దూరం అయిపోవును గాక. దుఃఖములకు ప్రతిగా పూదండం దేవునికి ఇచ్చును గాక. ఆనందంతో నిన్ను నింపును గాక. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏడ్చుచు దేవుడు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఆయన నిన్ను నడిపిస్తాడు. ఎలా తెలుసా? నీళ్ళ కాలువల యొద్ద నేను త్రొట్టిల్లకుండా వారిని నడిపిస్తాడు. ఏ విధంగా? 49వ యెషయా గ్రంథం 49వ అధ్యాయము 10వ వాక్యంలో, యెషయా 49:10 దేవుడు అంటున్నాడు, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండ మావులైనను ఎండ అయినను తగ్గులదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోయి నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండ మావులైనను ఎండ అయినను తగ్గులదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ దేవుడు నిన్ను ఈరోజు కరుణిస్తూ ఉన్నాడు. నీ ఏడుపును దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను కరుణిస్తా ఉన్నాడు. అంటూ ఉన్నాడు, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోతున్నాడు. నీటి బుగ్గల యొద్ద ఏముండదంట? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఎండ మావులైనను ఎండ అయినను నీకు తగలకుండా నీ దేవుడు నిన్ను నడిపిస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 23వ కీర్తన 2వ వాక్యంలో దేవుడు అంటాడు, పచ్చిక గల చోట్ల నేను పరుండ చేయుదును, శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపించుదును. నడిపించే దేవుడు పచ్చిక. 23వ కీర్తన 2వ వాక్యం. పచ్చిక గల చోట్లను ఆయనను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. శాంతి. ఏడ్చావే ఏమీ లేక, శాంతి లేక, ఏడ్చావే నెమ్మది లేక, ఏడ్చావే సమాధానం లేక, ఏడ్చావే కుటుంబంలో ఐక్యత లేక, ఏడ్చావే కుటుంబంలో అసలు నిద్ర లేని రాత్రులను గడిపి ఉంటున్నావు. ఈ ఉదయ కాస్తం దేవుడు అంటున్నాడు, ఏడ్చుచు నా సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నేను నిన్ను నడిపిస్తాను. రెండవదిగా, నీటి బుగ్గల యొద్ద నిన్ను నడిపించినప్పుడు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఎండ అయినను ఎండ మావులైనను నీకు తగులవు. తరువాత శాంతికరమైనటువంటి జలముల యొద్ద నిన్ను నడిపిస్తా అంటున్నాడు. చివరి పాయింట్ నేను చెప్పి ముగిస్తాను. ఒకసారి యెషయా 57:18 నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వాక్యంలో దేవుడు అంటున్నాడు, 51:12 దేవుడు అంటున్నాడు, నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికిని తృణమాతుడగు నరునికిని ఎందుకు భయపడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాతుడైనటువంటి నరునికి మీరెందుకు భయపడతారు? బిడ్డలారా, ఈరోజు మీరు భయపడుతున్నారా? ఏ విషయమై భయపడుతున్నారు? ఏ పక్క నుంచి ఏ శత్రువు మా మీదకి వస్తాడో, ఏ పక్క నుంచి ఏ భయం మా మీదకి వస్తుంది నువ్వు భయపడుతున్నావా? ఈ ఉదయకాశం దేవుడు అంటున్నాడు, నేనే మిమ్మును ఓదార్చువాడను. నరమాత్రుడైనటువంటి మనిషికి, తృణమాత్రుడైనటువంటి మనిషికి మీరేలా భయపడుదురు. 69వ కీర్తన 19 నుంచి 21 వాక్యం ధ్యానిస్తాం. చివరి మాట, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటేనే గాని
ఎవరును కానరారైరి, వారు నాకు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. యేసు ప్రభువు వారు చెబుతున్న మాట. ఆయన శిలువలో ఉరేలాడుతూ ఓదార్చే వారి కోసము ఎతికాడంట. నన్ను ఎవరైనా ఓదారుస్తారా అని. యేసు ప్రభువు వారిని ఓదార్చడానికి ఎవ్వరు కూడా కనపడలేదండి. దాహం అవుతుందయ్యా, నీళ్ళు ఎండయ్యా అన్నప్పుడు చేదు చిరకను దేవునికి ఇచ్చారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఓదారుస్తాను, నీ కన్నీరును తుడుస్తాను, నీ ప్రవర్తన నేను చూచాను. మొదటిగా నీ ప్రవర్తనను చూచి నిన్ను స్వస్థపరిచి నిన్ను నడిపించి నిన్ను ఓదార్చుదును అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యమైనటువంటి దేవుని బిడ్డ, నీ ప్రవర్తన అంతటి విషయంలో ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటే ఆయన నిన్ను స్వస్థపరిచి నిన్ను నడిపించి నిన్ను ఓదార్చి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఏలియా ఎంఎస్, ఇమ్మానుయేల్ హీలింగ్ మినిస్ట్రీస్, సరస్వతి నగర్, నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 900020